రేయ్ ఎక్కడా? ఇంట్లో ఉన్నారా? రెడీగా ఉండు, 10 మినిట్స్లో వస్తున్నా. బాహుబలి మూవీకి వెళ్దాం. టికెట్స్ లేవన్నా? బ్లాక్లో 600 పెట్టి కొన్నారా? ఎవరు? చెప్పండి. బ్లడ్డా? ఏ హాస్పిటల్? ఓకే ఓకే, నేను 10 మినిట్స్లో వస్తానండి. ఎక్కడికి? రే ఎంత అవసరం మనకి? మూవీ టైం అవుతుంది, వెళ్దాం పదా. రే లక్ష్మణ్ ఎక్కడికి? రే ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతికి వస్తున్నాను. పదా ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళా, నేను వస్తా. ఊరు బయట కూర్చున్నంత మాత్రాన పోయిన వాళ్ళు, ప్రాణాలతో పోరాడే వాళ్ళు మళ్ళీ వస్తారా? అయినా ఎవరో పోతే మనకెందుకురా? ఎవడో పోతే మనకెందుక? 600 పెట్టుకున్న సినిమా టికెట్లు వేస్ట్ అయిపోతుంది, నువ్వు బాధపడుతున్నావు. చిన్ననాటి నుండి ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. కొడుకు పోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? నువ్వు కాదు, ఎవరు ఆలోచించారు. ఎందుకంటే ఈ ఎంతో నీ తమ్ముడు కాదు కదా. రిలేషన్ అంటే మనలో రియాక్షన్. మనందరం మనుషులు పక్కవారి సహాయపడే రిలేషన్ అని మర్చిపోయి బతుకుతున్నాం అన్నమాట. అక్కడ నేను లిఫ్ట్ అయిన ఏ ఒక్కడాపినా ఇక్కడ మీరు బతికేవాళ్ళ? ఒక్కడ క్యాన్సర్ వచ్చి క్యూర్ చేయలేని డిసీజ్ వచ్చిపోతే తప్పులేదు. కానీ వీటిని కాపాడడానికి డాక్టర్స్, మెడిసిన్స్ అవసరం లేకపోతే సజీవం కావాల్సిన ఒకటే బ్లడ్. అది లేక వీడు ఈరోజు చనిపోయారు. 1,00,000 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో మనకు అవసరమైన బ్లడ్ దొరకడం లేదు. అంటే మన మనిషిగా చనిపోయి చాలా కాలం అయింది. ఒక్కరు డాక్టర్, ఇంజనీర్, పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ మానవత్వం గల మనిషి అవ్వాలని ఎవరు అనుకోవడం లేదురా. మీ దృష్టిలో నెలకు 2 నెలలకు అంతరిక్షంలోకి రాకెట్స్ పంపే వాళ్ళు గొప్పవారు కావచ్చు. కానీ నా దృష్టిలో 2 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణం కాపాడే వాళ్ళు 100 రెట్లు గొప్పవారు. ఇదంతా నీ కోపంతోనో సమాజం మీద ద్వేషంతోనో చెప్పడం లేదు. ఇక్కడ సమస్య చిన్నదే, కానీ దాని విలువ ఒక ప్రాణం. మనం ఇచ్చే 350 ml బ్లడ్ వల్ల ఒక ప్రాణం నిలబడుతుందంటే 100 గుళ్ళు తిరిగిన దక్కని పుణ్యం వస్తుందిరా. మారాలి అందరూ. నువ్వు 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 ప్రతి ఒక్కరు మారదాం, మనుషులుగా బతుకుదాం, ఇంకొకరు బతుకునిద్దాం.